Hi guys, welcome to YCC Yojit Cricket Chat. My name is Sai, and thank you so much for your support. And match-wise previews లో match number 33 పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ చండీగఢ్లో మ్యాచ్ ఇది. ఆ, పంజాబ్ వాళ్ళు ములన్పూర్తో పాటు చండీగఢ్ ఇక్కడ కూడా వాళ్ళు హోమ్ గ్రౌండ్గా పెట్టుకున్నారు. సో ఈ మ్యాచ్ చండీగఢ్లో జరుగుతుంది. దిస్ ఇస్ ఫస్ట్ మ్యాచ్. అండ్ రెండు టీంలు కూడా స్ట్రగుల్ అవుతున్నాయి. దే ఆర్ ఆల్మోస్ట్ ఇన్ ద బాటంలోనే ఉన్నారు రెండు టీమ్స్ కూడా. అండ్ ముంబై ప్లేడ్ 6 మ్యాచెస్ అండ్ రెండు నెగ్గారు వీళ్ళు. డీసీ మీద అండ్ ఆర్సీబీ మీద నెగ్గారు. అండ్ దే లాస్ట్ ఆన్ జీటీ, ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ అండ్ సిఎస్కే. 9th పొజిషన్లో ఉన్నారు వీళ్ళు. అండ్ సేమ్ పంజాబ్ కూడా అంతే, 6 మ్యాచ్లు ఆడారు, రెండే నెగ్గారు. డీసీ మీద అండ్ గుజరాత్ మీద నెగ్గారు వీళ్ళు. అండ్ దే లాస్ట్ ఆన్ ఆర్సీబీ, ఎల్ఎస్జీ, ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్. వీళ్ళు కాస్త పైన ఉన్నారు, 8th పొజిషన్లో ఉన్నారు వీళ్ళు. అండ్ రెండు టీమ్స్ కూడా దే లాస్ట్ దేర్ లాస్ట్ మ్యాచెస్, ఓడిపోయారు. ముంబై ఎలా ఓడిపోయారు చూసాం మనం సిఎస్కే మీద. అండ్ పంజాబ్ ఆర్ఆర్ మీద ఓడిపోయి ఈ మ్యాచ్లోకి వస్తున్నారు. అండ్ ఒకసారి ఈ రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ చూస్తే టోటల్ 31 మ్యాచెస్ జరిగినాయి. 31 మ్యాచెస్, చాలా క్లోజ్ ఫైట్ ఉంది వీళ్ళకి. పంజాబ్ 1-4-15 అండ్ ముంబై 1-16. చాలా క్లోజ్ రికార్డ్ ఉంది. అండ్ పంజాబ్ కింగ్స్ హై స్కోర్ ఆన్ ఎంఐ ఈస్ 230 అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 119. అండ్ ముంబై ఇండియన్స్ హై స్కోర్ ఆన్ పంజాబ్ ఈస్ 223, లోయెస్ట్ స్కోర్ ఈజ్ 87. అండ్ 2023లో ఈ రెండు టీంలు 2 మ్యాచ్లు ఆడారు. ఒకటి పంజాబ్ నెగ్గారు అండ్ ఒకటి ముంబై ఇండియన్స్ నెగ్గారు. రెండు కూడా హై స్కోరింగ్ గేమ్స్. ఆల్మోస్ట్ 4 ఇన్నింగ్స్లో, ఈ రెండు మ్యాచ్లో 4 ఇన్నింగ్స్లు ఉంటాయి కదా, 4 ఇన్నింగ్స్లో కూడా ఇట్స్ ఈజ్ అబౌవ్ 200. ఫస్ట్ మ్యాచ్ పంజాబ్ 1/13 runs. ఒకసారి చూద్దాం ఆ మ్యాచ్లో ఏం జరిగిందో. అండ్ పంజాబ్ బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్ 214 for 8. వెరీ గుడ్ స్కోర్ ఇది. బట్ వాంకడేలో జరిగింది. వాంకడేలో ఆ స్కోర్ కూడా సేఫ్ కాదు వెన్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ బౌలింగ్ అటాక్. కంప్లీట్ టీమ్ ఎఫర్ట్. సిమ్రాన్ సింగ్ 26, అదర్ థైడే 29. ఆ మ్యాచ్ ధవన్ లేడు. శామ్ కరణ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు 55. జితేష్ ఒక 25 ఇన్ జస్ట్ 7 balls. సూపర్ బ్యాటింగ్. సో 214 పెట్టారు. అండ్ ముంబై బౌలర్స్లో అర్జున్ టెండూల్కర్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్, 3 overs 48 for 1. క్యామరూన్ గ్రీన్ 41 for 2. పీయూష్ చావ్లా బౌల్డ్ రియల్లీ వెల్. జస్ట్ 15 on 3 overs 15 runs అండ్ 2 wickets తీసాడు. అండ్ వాంకడేలో తెలిసిందే కదా, ముంబై వాళ్ళు చేసేస్తారనే అనుకున్నాను నేను కూడా. బట్ దే ఫెయిల్డ్. 214 ఐ ఫెల్ దే కెన్ చేస్, కానీ వాళ్ళు చేస్ చేయలేదు. 201 for 6. దెర్ ఆర్ 6 wickets. రోహిత్ శర్మ ఒక 44. క్యామరూన్ గ్రీన్ ప్లేడ్ వెల్ 67. సూర్య 57. టిమ్ డేవిడ్ ఒక 25. బట్ టోటల్ 201 దాకా స్కోర్ చేశారు అంతే. హర్ష్దీప్ బౌల్డ్ రియల్లీ వెల్ పంజాబ్కి, 29 for 4. సూపర్ స్పెల్ అది. అండ్ నాథన్ ఎలిస్ 44 for 1 అండ్ లివింగ్స్టన్ 23 for 1. సో లక్కీగా వాళ్ళు ఎస్కేప్ అయ్యారనే చెప్పాలి, ఒక 13 runsతో నెగ్గారు. బట్ సెకండ్ మ్యాచ్ దే చేజ్డ్ ఇట్. సెకండ్ మ్యాచ్ కూడా సేమ్, పంజాబ్ బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్ 214. ఆల్మోస్ట్ సిమిలర్ స్కోర్ వాళ్ళు బోర్డు మీద పెట్టారు. ఈ మ్యాచ్ మేబీ మొహాలీలో జరిగినట్టుంది. అండ్ ధవన్ ఈ మ్యాచ్ ఒక 30 runs స్కోర్ చేశాడు. లివింగ్స్టన్ 82 in 42 balls. సూపర్ నాక్. జితేష్ ఒక 49. సో ఫైనల్గా 214 బోర్డు మీద పెట్టారు. అండ్ ముంబై బౌలర్స్లో జఫ్రా ఆర్చర్ ఆడెడ్ ఆ మ్యాచ్. జఫ్రా ఆర్చర్ టూ మచ్ ఎక్స్పెన్సివ్, 4 overs 56 runs ఇచ్చాడు. అండ్ పీయూష్ చావ్లా అగైన్ 29 for 2. అర్షద్ ఖాన్ 48 for 1. బట్ ఈసారి ముంబై వాళ్ళు వదలలేదు, చేసేసారు. ఇన్ జస్ట్ 18.5 balls వాళ్ళు 216 ది చేజ్డ్ ఇట్. ఇషాన్ కిషన్ 75, సూర్య 66, తిలక్ వర్మ ఒక క్విక్ ఫైర్ 10 balls 26 అండ్ తిలక్ అండ్ టిమ్ డేవిడ్ కలిసి దే ఫినిష్డ్ ఇట్. అండ్ ఈసారి హర్షదీప్ వెరీ ఎక్స్పెన్సివ్. లాస్ట్ మ్యాచ్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో ఆల్మోస్ట్ 3.5 overs 66 for 1. 66 runs కన్సిడర్ చేశాడు. అండ్ నాథన్ ఎలిస్ బౌల్డ్ వెల్ 34 for 2. ఇది అప్పుడు జరిగింది. సో వాళ్ళు ఆల్మోస్ట్ 6 wicketsతో నెగ్గారు ముంబై ఇండియన్స్. అండ్ ప్లేయింగ్ 12, ఒక్కసారి పంజాబ్ ప్లేయింగ్ 12 చూద్దాం.
పంజాబ్ లాస్ట్ మ్యాచ్ నో, మనకి శిఖర్ ధవన్ లేడు. దే బ్రాట్ ఇన్ ప్రభ్సిమ్రన్ సింగ్. వాళ్ళ టీం అదర్ థైడేని ఓపెనింగ్ పంపారు. జానీ బైస్టో, అదర్ థైడే, ప్రభ్సిమ్రన్ సింగ్, శామ్ కరణ్ కెప్టెన్, లియామ్ లివింగ్స్టన్, జితేష్, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్, కగిసో రబాడా అండ్ అశుతోష్ శర్మ. సో స్టిల్ ధవన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ దెమ్. తను ఇంకా 2 మ్యాచ్లు దూరంగానే ఉండొచ్చు. అండ్ జితేష్కి స్టిచెస్ ఇవ్వబడ్డాయి, బట్ స్టిల్ హీ ఈజ్ అవైలబుల్ ఫర్ దిస్ మ్యాచ్. అండ్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం హౌ దే లాస్ట్ ఇట్. పంజాబ్ బ్యాటెడ్ ఫస్ట్ అండ్ జస్ట్ స్కోర్ చేసి 147 స్కోర్ చేశారు వీళ్ళు. కంప్లీట్ ఎవ్రీబడి ఫెయిల్డ్ అని చెప్పాలి. జితేష్ ఒక్కడే కాస్త 29 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ ఆర్ఆర్ సింపుల్గా దే చేజ్డ్ ఇట్ ఇన్ 19.5. అండ్ ముంబై ప్లేయింగ్ 12, వాళ్ళు ఇదే ప్లేయింగ్ 12 ఉంటుంది నాకు తెలిసి. రోహిత్, ఇషాన్, వాళ్ళకి ఇంజరీస్ ఏం లేవు. నో బడీ వాస్ ఇంజూర్డ్. రోహిత్, ఇషాన్, తిలక్, హార్దిక్, టిమ్ డేవిడ్, నబీ, రొమారియో షెపర్డ్, శ్రేయస్ గోపాల్, కర్జియా, బుమ్రా, ఆకాష్ మద్వాల్ అండ్ సూర్యకుమార్ యాదవ్. సూర్యాని వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ సేమ్, అది ఓంట్ చేంజ్. తీసుకొస్తే వాళ్ళు ఏమైనా పీయూష్ చావ్లాని ఏమైనా తీసుకొస్తారేమో బౌలింగ్కి, బట్ దే ఆర్ లుకింగ్ గుడ్. వీళ్ళ టీం బాగుంది, బట్ వాళ్ళకి కలిసి రాలేదు లాస్ట్ మ్యాచ్ వాళ్ళు చేసి దే ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. ఆల్మోస్ట్ 7 ఓవర్లో 70 రన్లు కొట్టారు వాళ్ళు వితౌట్ అ వికెట్ లాస్. కంప్లీట్ తీరాన వచ్చి వాళ్ళని కంప్లీట్ అప్సైడ్ డౌన్ చేశాడు. అండ్ రోహిత్ శర్మ గారి మనం ఒక సూపర్ సెంచరీ చూసాం. మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. హార్దిక్ పాండ్యా విత్ ద బ్యాట్, ద బాల్ కూడా ఈజ్ నాట్ గ్రేట్. హార్దిక్ పాండ్యా శుభ్రం గుజరాత్లో ఉంటేనే బాగుండేదేమో. పాండ్యాకి బాగుండేది, ఆ టీము కూడా బాగుండేది. ఇక్కడికి వచ్చాక ఏది కూడా తనకి నథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ హిస్ వే. సో ఒకసారి స్టాట్స్ చూద్దాం రెండు టీమ్స్ స్టాట్స్లో. ముంబై ఇండియన్స్ ఫర్ రోహిత్ శర్మ ఇస్ ద లీడింగ్ రన్ స్కోరర్, 261 runs. అండ్ ఇషాన్ కిషన్ 184 runs. వీళ్ళిద్దరూ ఓపెనింగ్లో కొన్ని మంచి స్టార్ట్స్ ఇస్తున్నారు. అండ్ మిగతా వాళ్ళు తిలక్ వర్మ సమ్వాట్ బెటర్, 174 runs. హార్దిక్ ఒక 131 runs స్కోర్ చేశాడు. అండ్ బౌలర్స్లో ఇట్ ఈస్ ఆబ్వియస్లీ బుమ్రా ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ప్రపంచంలో ఉన్న బౌలర్లు అందరూ ఒక సైడ్ ఉంటే బుమ్రా ఇంకో సైడ్ ఉంటాడు. 6 matches 10 wickets with an economy of 6.08. సూపర్బ్ ఎకానమీ. బుమ్రా వాస్ ఎక్సలెంట్ అని చెప్పాలి. కర్జియా వికెట్స్ చేస్తున్నాడు, 6 matches 9 wickets. ఎక్స్పెన్సివ్. ఆకాష్ మద్వాల్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పంజాబ్, ఇట్ ఈస్ కగిసో రబాడా, 6 matches 9 wickets with 7.95 economy. రీజనబుల్లీ గుడ్ ఎకానమీ ఫర్ ఎ ఫాస్ట్ బౌలర్. అండ్ హర్ష్దీప్ వికెట్స్ తీస్తున్నాడు కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు, అబౌవ్ 9 వెళ్తున్నాడు హర్ష్దీప్ ఎకానమీ. అండ్ బ్యాటర్స్లో ఫర్ పంజాబ్ ఇట్ ఈస్ శిఖర్ ధవన్, బట్ శిఖర్ ధవన్ ఈజ్ నాట్ అవైలబుల్. శిఖర్ ధవన్ 152 runs. శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ వీళ్ళిద్దరూ కూడా చాలా మంచి హిట్టింగ్ చేస్తున్నారు లోయర్ డౌన్ ద ఆర్డర్. పైన జానీ బైస్టో ఈజ్ నాట్ ఎట్ ఆల్ కంట్రిబ్యూటింగ్. వాళ్ళకి చాలా పెద్ద ఇష్యూ కింద ఉంది. 6 matches 96 runs జానీ బైస్టో లాంటి ప్లేయర్. అండ్ లియామ్ లివింగ్స్టన్ కూడా ఈజ్ నాట్ అప్ టు హిస్ ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళు ఆడితేనే దే కెన్ గో ఫార్వర్డ్. అండ్ పంజాబ్ వర్సెస్ ముంబై విన్నింగ్ ఛాన్సెస్, ఐ సమ్హౌ ఫీల్ ముంబైకి ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్ ఉండొచ్చు కంపేర్ టు పంజాబ్. బట్ పంజాబ్ బౌలింగ్ ఈజ్ డీసెంట్. their bowling is reasonably good compared to batting. So చూడాలి ఎవరు నెగ్గుతారు ఈ మ్యాచ్. ఇంట్రెస్టింగ్. సో దట్స్ ఇట్. ఆల్ ది బెస్ట్ పంజాబ్ అండ్ ఆల్ ది బెస్ట్ ముంబై ఇండియన్స్. And thank you so much. Please like, share and subscribe if you like my content. Thank you.